హాయ్ ఫ్రెండ్స్, నిరంతర వార్తల కోసం జనం 24 టీవీని ఫాలో కండి. బాయ్. రామనరసింహారెడ్డి సార్ గారు, అదేవిధంగా ఆర్ఐ హోంగార్డు రామకృష్ణ సార్, ఆర్ఐ అడ్మిన్ కిరణ్ కుమార్ సార్, సిఐ మల్యాల్ రవి, సిఐ జగిత్యాల కృష్ణారెడ్డి, ఆర్ఐ ఎంపీ వేణు అందరినీ వేదికకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా వహించాల్సిందిగా డిఎస్పీ జగిత్యాల రామచంద్ర సార్ అని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు జగిత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమానికి చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం మన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ఇనిషియేషన్ తోటి ఇక్కడ మనం మంచి ప్రోగ్రాం చేయాలని సార్ వారి ఆలోచన. దాని ప్రకారం ఏంటంటే మన ఈ రఘురామరాజు గారు మరియు చక్ర వాళ్ళు వీళ్ళని కన్సల్ట్ చేసి మన ఇక్కడ జగిత్యాల యువతి యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి సార్ ఆలోచన ప్రకారం దాదాపు ఒక 15-20 రోజుల నుండి మనం ఈ ప్రోగ్రాంకు అరేంజ్మెంట్ చేస్తున్నాము. దాదాపు 50 కంపెనీల వరకు ఇక్కడికి వచ్చారు. మీరు ఎవరైతే సుబ్రహ్మణ్యం 50 సంవత్సరాలు ఉంటాయి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు నిదానంగా తర్వాత ఏంటంటే ఇంకా మన ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఉద్దేశించి ఫస్ట్ ఈ ప్రోగ్రాంను ప్రారంభించి జ్యోతి ప్రజలను వేసి ప్రారంభించాల్సిందిగా ఎస్పీ గారిని కోరుకుంటున్నాం. అందరూ వెంటనే ఆశీర్వాదాలుగా కోరుతున్నాం. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ మీరు అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ పార్ట్నర్లో తీసుకున్నానికి వచ్చారు ఇక్కడ. సో ఐ హోప్ దట్ ఆల్ యువర్ విషెస్, ఆల్ యువర్ ఎక్స్పెక్టేషన్, ఈ ప్రోగ్రామ్కి ఏమేమి ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి అది పూర్తి అయితే. I first of all thank మన రఘురామ్ రాజు గారికి, స్కిల్ ట్రైనర్, అండ్ మన కొలూరి చందర్ గారికి, ఈజ్ ఫ్రమ్ థ్రెడ్స్ ఐటీ, అండ్ ఆల్ ది HR team of all companies from various sectors like pharma, IT, banking, marketing, technical and other non-technical service companies ఇక్కడ వచ్చిన HR teamకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నిర్వహిస్తున్నాం. సో ఇక్కడ దాదాపు 58 కంపెనీస్ వచ్చినాయి. అండ్ ఇప్పటి వరకు 3000 జాబ్ ఎస్పిరెంట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మన పోలీస్ తరఫు నుంచి మనం ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాం ఈ కంపెనీస్ అండ్ జాబ్ ఎస్పిరెంట్ మధ్య. కంపెనీస్కి
అందరికీ ఒక టాలెంటెడ్ యూత్ అవసరం. సో మన జగిత్యాల జిల్లాలో చాలా టాలెంటెడ్ యూత్ ఉన్నాయి కదా. ఎస్, సో దే వాంట్ సచ్ కైండ్ ఆఫ్ టాలెంటెడ్ యూత్. సో దీని గురించి వాళ్ళు వచ్చారు అండ్ ఐ హోప్ they will be as per your expectation in terms of the work and about the packages that they will give you. Inka I thank mana additional SP AR, RI admin, DSP Jagtyal, DSP Mettapalli, town SHO and all other officers who have made this program very successful. వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్కి చాలా పబ్లిసైజ్ చేశారు. పబ్లిసైజ్ వల్ల చాలామంది ఈ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ చేశారు. అండ్ ఐ థ్యాంక్ విత్ మై హార్ట్ టు ద మీడియా టీమ్ హూ ఆల్సో హెల్ప్ ఇన్ పబ్లిసైజ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేకింగ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. Give me a good opportunity to myself. So myself, Chandra, representing from Talent Acquisition Manager from Threads IT. So collaboration with a mega job fair with the District Police Department, Jagityal. So నాకు సార్ని కలిసి ఇట్లా చేయాలని ఆలోచన ఉంది అని అన్నప్పుడు సో పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చి లాస్ట్ 15-20 డేస్ నుంచి డిస్కస్ చేసుకుంటూ సో ఎంటైర్ డిస్ట్రిక్ట్ పోలీస్ అందరూ సహకారంతో సో ఇప్పటివరకు ఇక్కడ వరకు వచ్చున్నాము. సో ఇది మంచి అకేషన్ అండి. సో ఎంటైర్ అన్లోడింగ్ 58 companies are reached. So ఇంకా few companies are showing interested to attend participate in job mela. సో ఇక్కడ మనకి జాబ్ మేళలో మనకి ఫ్రమ్ SSC లెవెల్ టు అప్ టు బీటెక్. సో అదర్ ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, అన్ని సెక్టర్స్ IT, నాన్ IT, బ్యాంకింగ్, BPO, టెక్నికల్, కోర్, ఫార్మా అండ్ ఇట్లా మనకి అన్ని సెక్టార్స్ ని లాజిస్టిక్స్, బ్యాంకింగ్ అన్ని సెక్టార్స్ ని మేము ఇంక్లూడ్ చేసుకొని సో కంపెనీస్ అన్ని ఉన్నాయండి. సో మనకి ఈ రోజు మనకు ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ పోస్ట్ లంచ్ కూడా మేము సెలెక్ట్ అయిన వాళ్ళకి సార్ చేతుల మీదుగా ఆఫర్ లెటర్ కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో వచ్చిన ఇది మంచి అవకాశాన్ని సో అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే సో మేము లాస్ట్ మార్నింగ్ 3:30కి ఒకరికొకరికి ఫాలో చేసుకొని 4-5కి పికప్ చేసుకొని ఇంత దూరం వచ్చింది మీ గురించేనండి. సో కాబట్టి మేము వచ్చింది మాకు రిక్వైర్మెంట్ ఉండి సీరియస్గా తీసుకోవడానికి వచ్చాము. మీరు కూడా అంతే ఓపికగా ఉండి అండ్ ప్రతి ఒక్క కంపెనీస్ని విజిట్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి కనుక్కొని మీకు అందరి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఎవరికి రిస్ట్రిక్షన్ లేదు, ఏదైనా మల్టిపుల్ కంపెనీస్ మీరు అటెండ్ చేయొచ్చు. సో ఏదైనా కంపెనీలో మీ పేరు ఉండాలి అనేది మాత్రమే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ మీకు జస్ట్ బ్రీఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కంపెనీస్ బ్రీఫ్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత సో స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇక్కడ నిరుద్యోగులైనటువంటి యువకులు వచ్చారు. కెరియర్ ఎక్కడో ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే మీరు గెయిన్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మీరు కావాలనుకున్నటువంటి పొజిషన్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది హెచ్ఆర్స్ కూడా ఇటువంటి జాబ్ మేళాస్ లో వచ్చినటువంటి కొంతమంది హెచ్ఆర్స్ ఇప్పుడు ఆ కంపెనీలో టాప్ మోస్ట్ హెచ్ఆర్స్ గా వర్క్ చేస్తూ ఇటువంటి జాబ్ మేళాస్ వస్తున్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ₹1,00,000 జీతం తీసుకున్నటువంటి లెవెల్ ఎదిగినటువంటి హెచ్ఆర్స్ ఉన్నారు. కాబట్టి నేను మీ అందరి నుంచి కోరుకున్నది ఒకటే, సో డూ యువర్ బెస్ట్. మీరు అందరూ జస్ట్ వెళ్ళి కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. 100% మీరు సెలెక్ట్ అవుతారు. మీకు ఉండాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నాకు ఈ జాబ్ కావాలి, నేను ఈ జాబ్ చేస్తాను, మా ఫ్యామిలీకి నేను హెల్ప్ అవుతాను అన్న ఒక దృఢ సంకల్పంతో మీరు వెళ్తే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారు. ఒకే కంపెనీ కాదు, నేనైతే చాలా మంది నుంచి కనీసం ఒక 2-3 కంపెనీలలో సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్.
300 number याद है G4S
థ్యాంక్ యూ సార్. వాళ్ళ జాబ్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాళ్ళకి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. దీనికోసం మనం ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాం. ఇట్లాంటి కంపెనీస్కి కూడా మనం ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ టాలెంటెడ్ యూత్, మన జగిత్యాల జిల్లా టాలెంటెడ్ యూత్ రిక్వైర్మెంట్ ఏ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి ఇక్కడ దే కెన్ సెలెక్ట్ ఇట్. And I thank all my police team, all SHOs, all CAs and both DSPs for making it successful. They have publicized it and we are working since last 2 weeks for this. I thank media people also. They have also helped in publicizing this event and making it successful. Thank you. సార్, ముఖ్యంగా కొంతమంది యువత స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు వస్తేనే బాగుంటుంది, నేను బయటకు వెళ్ళాను అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో కొంతమందికి ఇక్కడ జగిత్యాల జిల్లాలో మనం వ్యవసాయం చేయాలా, ఉద్యోగం చేయాలా ఇట్లా ఉంటుంది. సో దాని గురించి కూడా ఇక్కడ లోకలైజ్డ్ ఐటీ సెక్టర్ బేస్డ్, ఐటీ బేస్డ్, నాన్ ఐటీ బేస్డ్, టెక్నికల్, ఫార్మా బేస్డ్ అన్ని కంపెనీస్ ఇక్కడ వచ్చేది. సో వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూజ్ చేయొచ్చు. సో ముఖ్యంగా ఇక్కడే దైత్యాలను పెట్టడానికి కారణం ఏంటి? ఈ కారణం ఏముంటుంది అంటే అన్నీ ఇక్కడ యువతలు దగ్గర ఒకటి అందరూ నేను చెప్పిన అంత యూత్ మన దగ్గర చాలా టాలెంటెడ్ ఉన్నాయి. అండ్ మనకి 3 weeks బిఫోర్ మనకి ఈ ఐటీ ఈ థ్రెడ్ ఐటీ వాళ్ళు మనకి కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్ ఉంటాయి. సో మన దగ్గర ఈ జగిత్యాలలో చాలా టాలెంటెడ్ యూత్ ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళకి చెప్పాను మనం పెట్టచ్చు ఇక్కడ జాబ్ మీద. సో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆధారం వీఆర్ టువర్డ్ సర్వీస్ టువర్డ్ ది సొసైటీ, వీఆర్ డూయింగ్ దిస్. సో ముఖ్యంగా అంటే నిరుద్యోగ యువతకు ఈ అవకాశం జాబ్ మేళ అనేది ఎంతవరకు యూజ్ అయ్యే అవకాశం ఉంది? సో ముఖ్యంగా ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది చెడు అలవాట్లకు ఇట్లా తిరుగుతున్నటువంటి నిరుద్యోగంగా ఉన్నటువంటి వ్యక్తులు, సో వాళ్ళకి మీరు ఏంటని తీసుకుంటారు? ఈ అన్నిటి కోసం ఎవరైనా ఉద్యోగ వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగం ఉన్నారు, అందరి కోసం ఉంది. కొంతమందికి వాళ్ళ జాబ్ వాళ్ళు ఏదైనా ఉద్యోగంలో ఉన్నారు వాళ్ళు అక్కడ they are not satisfied with they might be not satisfied with the salary or the work culture. సో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ, కొత్త ఆపర్చునిటీ వేరే కంపెనీకి కూడా అప్లై చేయొచ్చు వాళ్ళు. అండ్ వేరే మంచి పర్క్స్ ఎక్కడ అండ్ శాలరీ ఎక్కడ వస్తుంది అక్కడ కూడా వాళ్ళు ట్రై చేయాలి.